రైతు సోదరులందరికీ నమస్కారం। ఈరోజు ఢిల్లీ మార్కెట్లో రెండు విధాలుగా కొత్త కాయలు పాత కాయలు రెండు రేట్లు ఓటో నెంబర్ వచ్చి కొత్త కాయలు 53 54 పాత కాయలు అయితే 55 56 ఇంకా రెండో నెంబర్ కూడా అంతే కొత్త కాయలు అయితే 54 రూపాయలు పాత కాయలు అయితే కన 55 రూపాయలు మూడో నెంబరు 50 రూపాయలు 51 రూపాయి 52 రూపాయలు పాతకాయలు అంతే ₹1 ₹2 డిఫరెన్స్ ఉంది। ఇంకా నాలుగో నెంబర్ వచ్చేసరికి ఒక 2-3 రూపాయలు డిఫరెంట్ పడింది। 36 37 కొత్త కాయలు అయితే పాతకాయలు అయితే కన్నా 40 42 వరకు రేటు పోవడం జరిగింది। 46 బండ్లు శీనాకాయలు బెంగళూరుగా ఢిల్లీ మార్కెట్కు 46 బండ్లు ఇంకా బెంగళూరు మార్కెట్కు 23 బండ్లు శీనాకాయలు 23 బండ్లు శీనాకాయలు ఇంకా దానిమ్మకాయలు వచ్చి 51 బండి మ్యాంగో మామిడికాయలు 70 బండ్లు ఇంకా నెక్స్ట్ అనంతపురం మార్కెట్కు 600 నుంచి 650 టన్నులు శీనాకాయలు రేట్ వచ్చి 40,000 39 40,000 రూపాయలు అనంతపురం మార్కెట్లో జరగడం జరిగింది। అలాగే పులివిందల మార్కెట్ కూడా 39,800 మీడియం 25,000 చిల్లర। ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ మార్కెట్కు 30 నుంచి 35 బండ్లు శీనాకాయలు ఉన్నాయంట। అక్కడ కొత్త కాయలు వచ్చి 30 రూపాయల నుంచి 45 వరకు జరుగుతుందంట। లోకల్ 40 నుంచి 45 వరకు లోకల్లో పోతుందంట। ఇంకా పాతకాయలు వచ్చి ఎక్కడన్నా కొన్ని వస్తా అంటే అవి 50,000 వరకు జరుగుతుందంట లోకల్ మార్కెట్ అయితే కన్నా ఇదే పరిస్థితి। కోయంబత్తూరు మార్కెట్లో 50,000 నుంచి 53,000 వరకు రేట్లకు తీసుకుంటారని తెలుస్తుంది పాతకాయలు అయితే। కొత్త కాయలు అయితే కన్నా 40,000 రూపాయలతో ఒక బండి పోయిందని తెలిసింది। తోటల దగ్గర అయితే కన్నా మళ్ళీ చిన్నక్లూరు గ్రామంలోనే 50,000తో కొన్నారని నాకు ఇన్ఫర్మేషన్। మీరు ఎక్కడెక్కడ ఏమేమి కొంటే కామెంట్ పెట్టండి। 48,000తో ఏదో గారెల దిన్నులు ఉన్నా అన్నారు, అదొక్కటి ఇన్ఫర్మేషన్ తెలిసింది। ఇంకా రేట్లు వివరాలు మళ్ళీ రేపు కలుసుకుందాం। కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఈ రేట్లు ముందుకు పోతాయా లేకపోతే ఇట్లనే ఉంటాయా లేకపోతే అభివృద్ధి జరుగుతుందా ఇంకా ఇవన్నీ వేచి చూడాల్సి ఉంది। వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ చాలా బాధగా మాట్లాడినాడు। ఇంతకుముందు కూడా అవతల కూడా అదే బాధ అనుభవించుంటారని తెలియజేయడం జరుగుతూ ఉంది। ఇంతకుముందు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది త్వరలోనే తెలుస్తుంది। సరిగ్గా మా ఊరికా నుంచి వేరే ఊర్లకు పోనీకి సరిగా అంటే రోడ్డు మార్గం కూడా సరిగా లేదు। ఎంతమంది బండ్లలో కింద పడుతున్నారో, ఎంతమంది ఈ గతుకుల రోడ్లలో ఎంత నష్టం జరుగుతూ ఉందో ఫస్ట్ మేము అడగడం జరిగింది। ఆదినాడు అన్నను కానీ భూపేశ్ అన్నను కానీ కొండాపురం మండలంలో ఏదన్నా రోడ్డు ఇంత అద్దుమానంగా ఉందంటే అది చవనాయపల్లె సాయిబాబు గుడి కాడ నుంచి బెడ్దూరు కొత్తపల్లె వరకు చాలా ఘోరంగా ఉంది రోడ్డు అయితే కనుక। అది ఫస్ట్ ప్రభుత్వం ఫామ్ అవుతానగానే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనకు రోడ్డు అయితే త్వరలోనే వస్తుందని కొంచెం ఆశిస్తాను। బాయ్ ఫ్రెండ్స్, చీనాకాయల వీడియోలో రాజకీయం ఎందుకు సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో ఆ రాజకీయం గురించి మాట్లాడుకుందాం। బాయ్ ఫ్రెండ్స్।